వాక్యంలో ఆది మానవులను సృష్టించినప్పుడు సమస్తము వారి కొరకు చేయబడిందని లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండంలో స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే అక్కడ వాక్యంలో ఏమనుందంటే మరి ఏమని రాయబడింది అక్కడ, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు తిని నిరంతరము జీవించనేమో అని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. ఇక్కడ చూస్తే మరి ఆ ద్వితీయోపదేశ కాండంలో 39:19లో చూస్తే నేడు జీవమును మరణమును ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట ఉంచి ఉన్నానని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. ఒకవేళ మనము మానవులంగా మనము ఒకవేళ అని అనుకుంటే, జీవించాలని అనుకుంటే, నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, మనకు కావాల్సింది ఆశీర్వాదమా శాపమా మరణం? వాక్యంలో చూస్తే జీవం ఉందొకటి, మరణం ఉందొకటి, ఆశీర్వాదం ఉందొకటి, శాపం ఉంది. సో దేవుడు మానవులను నిర్మించినప్పుడు శాపగ్రస్తులనుగా చేయలే. మొదటిగా ఆదామవ్వలను సృష్టించినప్పుడు దేవుడు వారి కోసము సమస్తము చేయబడ్డాడు. ఎందుకంటే దేవుని యొక్క సృష్టి మీద వారికి సర్వోన్నతమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, వారికి సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు. మరి వారికి సమస్తం కూడా వారి కొరకే చేయబడిందని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. అట్లాంటి క్రమంలో మరి మరణం అనేది ఎందుకు భూమి మీదకి వచ్చింది? మరణం అనేది ఎందుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి, ఒకవేళ ఒక నిమిషం అక్కడే ఆ వచనం దగ్గర మనం ఆగితే, ఆజ్ఞను అతిక్రమించక ముందు మరణం అనేది లేదు. మరణించడానికి వారిని సృష్టించలే దేవుడు. దేవుని యొక్క సర్వ సృష్టిని, దేవుని యొక్క మేలులను, దేవుని యొక్క ఆశీర్వాదాలను తరతరాలుగా మానవులు ఆశీర్వదించడానికి దేవుడిని వారిని సృష్టిస్తే, మరి దేవుడు మాటను ఎప్పుడైతే ధిక్కరించారో, దేవుని మాటను ఎప్పుడైతే తిరస్కరించారో, దేవుని మాటను ఎప్పుడైతే తిరస్కరించి దేవుని మాటకు అవిధేయత చూపించారో, అప్పుడు భూమి మీదికి శాపాన్ని విడుదల చేశాడు. జీవవృక్ష ఫలము తింటే జీవిస్తారని, మరణ వృక్షమైన మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు ఫలం తింటే మరణిస్తారని, మరి అందుకనే దేవుడు మంచి చెడ్డలను తెలివినిచ్చి చెట్టు ఫలములను మాత్రమే తినవద్దని మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలను మనం చూసినట్లయితే, మరి ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడే మానవాళికి మరణము ప్రాప్తించిందని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. కనుక మరి ఏదైనా తోటలో వారిని బయటకు అప్పుడే ఎప్పుడైతే వాక్యాన్ని తిరస్కరించారో, ఎప్పుడైతే వాక్యాన్ని ధిక్కరించారో, ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించారో, ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించి దేవుని ఎడల పాపము చేశారో, అప్పుడు మాత్రమే వాక్యరించడం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మానవులను దేవుడు ఎందుకు సృష్టించిందంటే, దేవుని యొక్క సర్వ సమృద్ధి, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మహిమను ఈ భూమి మీద మనం అనుభవించడానికి దేవుడు మానవులను నిర్మించాడు. ఎందుకంటే దేవుని ప్రతీకగా, దేవుని పోలికగా, దేవుని యొక్క నిర్మితముగా మానవులను నిర్మించాలని లేఖన భాగాలు చెప్తుంది. కాబట్టి దేవుని శాపమును బట్టి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించి తీరాల్సిందే అని బైబిల్లో ఈ రకంగా మనకు చెప్పకనే చెప్తా ఉంది. కనుక మరి అలాంటప్పుడు మరి ప్రత్యేకంగా మరణాన్ని కోరుకోవడం ఏంటి? బ్రతకాలని ఆశ లేనప్పుడు మరి చావాలని అనిపిస్తుంది. ఈ లోకంలో అనేక రీతులుగా మరి ఏలియా లాంటి వాడు కూడా మరణాన్ని చవి చూడాల్సినటువంటి పరిస్థితి, అక్కడ ఆ పరిస్థితులు ఎదుర్కొన్న అయినప్పటికీ లేఖన భాగాల్లో చూస్తే మరణాన్ని చూడకుండానే ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళాడని లేఖన భాగాల్లో 1 రాజులు 19వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ చూడగలుగుతున్నాం. అయినప్పటికీ దేవుడు మరణము లేకుండానే ఏలియాను దేవుని దగ్గరికి తీసుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని చిత్త ప్రకారము మనము జీవించాలి. ఎందుకంటే
దేవుని యొక్క శాపాన్ని అనుభవించకుండా దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎప్పుడు అనుభవించగలుగుతామంటే దేవుని వాక్యాన్ని పోలి నడుచుకున్నప్పుడు. ఎప్పుడు అనుభవిస్తామంటే దేవుని చిత్త ప్రకారం నడిపించబడ్డప్పుడు. ఈ మధ్యాహ్న కాల వేళలో నీ జీవితము దేని చేత నడిపించబడుతుంది? మనం ఆత్మీయులుగా ఉంటాం, మరి విశ్వాసులుగా ఉంటాం, కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మరి దూరంగా జీవిస్తామో, అప్పుడు దేవుని ఉగ్రతకు మనం పాలు పొందాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక ఈ లోకంలో మరి అనేక రీతులుగా మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మరి లోకంలో మన కొరకు మనం ఏదో సంపాదించుకోవాలి, మన కొరకు మనం ఏదో చేయాలి, మన కొరకు ఏదో రకంగా డబ్బులు సంపాదించుకోవాలనే దురాశ చేత మనం జీవిస్తూ ఉంటాం. కానీ అవి ఏవి కూడా ప్రభు యొద్దకు చేర్చబండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే 68వ కీర్తన 20వ వచనంలో చూస్తే, మరి మరణము తప్పించుట ప్రభు అయినటువంటి యెహోవా వశం అని అక్కడ ఉంది. ఈరోజు నీతివంతమైనటువంటి జీవితంలో మనం జీవిస్తే, నీతి కొరకు మనం జీవిస్తే, దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం జీవిస్తే, దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మనం చేర్చబడి అనేకుల మీద దేవుడు మనల్ని రూలర్స్గా పెడతాడని లేఖన భాగాల్లో మనం చూస్తాం. కాబట్టి మనము మరి యేసు ప్రభు మనకు జీవమునై ఉన్నాడు. ఎప్పుడైతే జీవాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే యేసు ప్రభునే మనం స్వంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు కొరకే ఎప్పుడైతే మనం జీవిస్తామో, అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మనం వారసులమవుతాము. లోకాశలను ప్రేమించిన, లోక పద్ధతులను అనుసరించిన లోకం గతించినట్టే మానవులు కూడా గతించిపోతారు. ఈ మధ్యాహ్న కాల వేళలో నీవు దేవుని వాక్యము చేత నడిపించబడినట్లయితే దేవుని రాజ్యంలో మనము చూడగలుగుతాం. అందుకనే ప్రసంగిలో ఒక ప్రకటన గ్రంథంలో ఇక్కడ రాయబడింది ఏంటంటే 20:14 వచనంలో చూస్తే, మరణమును మృతులు లోకంను అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణముగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కోరుకున్నది ఏంది? మరి ఆశీర్వాదాన్ని కోరుకుంటామా, జీవాన్ని కోరుకుంటామా, శాపాన్ని కోరుకుంటామా, లేక మరణాన్ని కోరుకుంటామా? దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది, ఒకవేళ మరణించిన దేవుని రాజ్యానికి మనం చేర్చబడాలి అని అనుకుంటే దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవించాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలో పాపము లేదు, దేవుని రాజ్యంలో అవినీతి లేదు, దేవుని రాజ్యంలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఆ పరిశుద్ధుల సహవాసంలోకి మనము చేర్చబడాలంటే భూమి మీద ఆశీర్వదించబడి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకంటే అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు మనం ఒక నామకార్థమైనటువంటి విశ్వాస జీవితంలో మనం మగ్గిపోతే, నామకార్థమైనటువంటి ఆ జీవితంలో ఉంటే, ఒక విలువలు లేని క్రైస్తవునిగా మనం ఉంటే, ఒక వేషధారులుగా మనం ఉంటే దేవుని రాజ్యానికి ఎన్నటికీ కూడా మనం వారసులం కాలేం. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది, లోకంలో అనేక రీతులుగా మానవులందరూ కూడా ప్రయాసపడుతుంటారు. లోకంలో అనేక రీతులుగా ఏదో సంపాదించుకోవాలని, ఏదో రీతిగా అనేక రీతులుగా బయలుదేరుతూ ఉంటారు. కానీ నీ జీవితంలో క్రీస్తు లేకపోతే నువ్వు ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ కూడా శాపము కింద మార్చబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదంట. మరి ఆస్తి సంపాదించుకోవడానికి మరి ఏదో సాధించాలని చాలామంది ప్రయాసపడుతుంటాం. ఆదివారం దేవుని మందిరంలో ఉండాల్సిన మనము, ఆదివారం దేవునితో సహవాసం చేయాల్సినట్టు మనము, ఆదివారం దేవునితో ఒక ప్రణాళికలో ఉండాల్సినటువంటి మనము, ఆదివారం దేవుని సన్నిధిలో ప్రార్థించి మోకరించి దేవుని యందు కట్టబడాల్సినటువంటి మనము, మన ఆత్మీయ స్థితి ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తా ఉంది ఏంటంటే, ఆ ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. మరి ఎవరి కొరకు ఈ ప్రయాస, ఎవరి కొరకు ఈ జీవన విధానం, ఎవరి కొరకు మనం బ్రతుకుతున్నామంటే లేఖన భాగాల్లో వాక్యంలో స్పష్టంగా ద్వితీయోపదేశకాండం 30:19 మరణం ఉంది, అక్కడ శాపం ఉంది, ఆశీర్వాదం, ఇవన్నీ కూడా మన ముందుంచాడు దేవుడు. కానీ ఈ మధ్యాహ్న కాల వేళలో దీంట్లో నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు? మరణాన్ని కోరుకుంటున్నావా, శాపాన్ని కోరుకుంటున్నావా, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యంలో నుండి మనం సెలవిస్తుంది, ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాద కోరుకోవాలంటే దేవుని వాక్యం మీద నువ్వు నిర్మితం కావాలి. దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడినప్పుడు మాత్రమే
దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అందుకనే ఇక్కడ చూస్తే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే 14:4 వచనంలో, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి తప్పిస్తుందంట. ఏందంట? నీతిగా జీవిస్తే మరణము నుండి తప్పిస్తుంది. ఏంటి మరణం అంటే? మరి మరణం అంటే ఏంటంటే మరణిస్తే పాతాళ లోకానికి వెళ్తాం. అదే నీతి కలిగి జీవిస్తే దేవుని రాజ్యానికి ట్రాన్స్ఫార్మ్ చేయబడతాం, దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా పరీక్షించబడుతుంది? నీ ఆత్మీయ స్థితి దేవునిలో ఏ విధంగా ఉంది? ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చూస్తే ఆస్తి అక్కరకు రాదు అనే మాటను అండర్లైన్ చేసుకున్నట్లయితే ఆ వాక్యము నీతో ఏం మాట్లాడుతూ ఉంది? దేవుని యొక్క వాక్యము మరి డబ్బు కొరకే మనం ప్రాట్లాడతామా? చర్చికి రావాల్సినటువంటి మనము, దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి మనము ఎక్కడికి వెళ్తాం? మన ఆత్మీయ స్థితి లేఖన భాగాల్లో చూస్తే, నువ్వు నీతి కొరకు కట్టబడితే, నువ్వు నీతి మీద కట్టబడితే, ఏంటి ఆ నీతి? క్రీస్తే ఆ నీతి. నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ క్రీస్తు మీద, దేవుని మీద, యేసు ప్రభు మీద నీ జీవితాన్ని నిర్మించుకుంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మరణము నుండి నిన్ను దేవుడు రక్షిస్తాడట. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? మరణించే భూమి మీద కళ్ళు మూసినా దేవుని రాజ్యంలో నీ కళ్ళు తెరవబడతాయి. దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అని అంటే లోకంలో ఉన్న ఆస్తి నేను తీసుకెళ్ళదండి, లోకంలో ఉన్నటువంటి అంతస్తులు మన ప్రభు యొద్దకు తీసుకెళ్ళవు, మనకున్నటువంటి ఎడ్యుకేషన్ మన ప్రభు యొద్దకు తీసుకెళ్ళదు, మనకున్నటువంటి పలుకుబడి ప్రభు యొద్దకు తీసుకెళ్ళదండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీతి మరణం నుండి తప్పిస్తుంది. ఏంటి ఆ నీతి? ఆ నీతి ఏంటంటే క్రీస్తే ఆ నీతి. నీ జీవితంలో క్రైస్తవునిగా ఉన్నటువంటి నీవు, నీ జీవితంలో ఆ నీతి రాజ్యమేలుతుందా? ఆ నీతి నిన్ను ప్రభుత్వం చేస్తుందా? ఆ నీతి నిన్ను నడిపిస్తుందా? ఆ నీతి నిన్ను పరిశుద్ధంగా జీవించేటట్టు చేస్తుందా? లేకపోతే లోకంలో ఉన్నటువంటి చెడంతా కూడా నీ మీద ప్రభుత్వం చేస్తుందా? ఎప్పుడైతే ఆస్తి కొరకు, లోకం కొరకు మనం ప్రాకులాడతామో దేవుని నుండి మనము దూరం అయిపోతాం, దేవుని నుండి మనము ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. తద్వారా సర్వలోక మానవాళి మీదకి శాపము వచ్చి మరి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆది దంపతులైనటువంటి ఆదామవ్వలు కూడా దేవుని మాటను ధిక్కరించడం వల్ల వారి మీదకి మరణము వచ్చేసిందని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని మాటకు లోబడతామా? దేవుని యొక్క మరి మాటకు లోబడి మనం జీవిస్తామా? అదే 11వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, సామెతల గ్రంథం 11:19వ వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యథార్థమైన నీతి జీవదాయకము. యథార్థమైనటువంటి నీతి. మరి ఇంకొకటి యాడ్ చేసిన ఏంటంటే యథార్థమైన అంటే నమ్మకత్వము కలిగి, నమ్మకమైనటువంటి విశ్వాసి, నమ్మకమైనటువంటి ఆ దేవుని బిడ్డ, ఆ యథార్థమైనటువంటి ఆ దేవుని బిడ్డ ఇక్కడ చూస్తే యథార్థమైనటువంటి నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేస్తారంట. చెడు ఎప్పుడైతే మనలో ఉంటుందంటే మన శాపము మనమే కొని తెచ్చుకుంటాం, మనకు రావాల్సినటువంటి దేవుని ఉగ్రత మనమే కొని తెచ్చుకుంటాం. ఈరోజు విశ్వాసిగా మనం అనుకుంటే, మనము విశ్వాసులమని మనం అనుకుంటే, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఒక నీతివంతమైనటువంటి, ఇక్కడ చూస్తే యథార్థమైనటువంటి నీతి. యథార్థమైనటువంటి నీతి అంటే ఎగ్జాక్ట్గా క్రీస్తు స్వభావము. యథార్థమైనటువంటి నీతి అంటే ఆ క్రీస్తు స్వభావము మానవులలో ఉండాలి. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించకముందు దేవుని మహిమను అనుభవించారు ఆది దంపతులు, దేవుని కృపను అనుభవించారు, దేవుని అభిషేకం అనుభవించారు, దేవుని మహిమ చేత వారు కట్టబడ్డారు, నిర్మించబడ్డారు. ఎప్పుడైతే వాక్యము వారి మీదికి, దేవుని యొక్క మరి ఆజ్ఞను ఎప్పుడైతే తృణీకరించారో అప్పుడు మాత్రమే ఆ శాపం అనేది వారి మీదకి వచ్చింది. అంతకుముందు వారు యథార్థంగా జీవించారు, అంతకుముందుకు నీతిగా బ్రతికారు, అంతకుముందుకు పాపమే లేదు, అంతకుముందుకు కష్టమే లేదు.
ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధిక్కరించారో తద్వారా శాపము భూమి మీదకి విడుదల చేయబడింది. అప్పుడు ఎప్పుడైతే వారు ఈ ఆజ్ఞను అతిక్రమించారో మరణము భూమి మీదకి విడుదల చేయబడింది. ఈరోజు క్రైస్తవులంగా మనము ఏ రీతిగా బ్రతుకుతుంటున్నాం? మన ముందు నీతి పరిశుద్ధత ఉంది. మన ముందు దేవుడు అనేక విషయాలు మన ముందు దేవుడు పెట్టి ఉంటున్నాడు. ఈ వాక్యంలో క్షుణ్ణంగా మనము చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యథార్థమైనటువంటి నీతి అది ఉందా మనకి? ఆ యథార్థమైనటువంటి నీతిలో నీ క్రైస్తవ విశ్వాస జీవితము నిర్మితమవుతుందా? ప్రతిరోజు కూడా మనము దేవుని వాక్యము చేత కట్టబడుతున్నామా? ప్రతిరోజు కూడా దేవుని వాక్యంలో దేవుని ప్రార్థనలో మన జీవితము నివసిస్తుందా? మనం బ్రతుకుతున్నామా? ఈ మధ్యాహ్న కాల వేళలో ఒక నామమాత్రమైనటువంటి విశ్వాస జీవితంలో కనుక నీవు ఉన్నట్లయితే దేవుని పరిశుద్ధతను, దేవుని నీతిని మనం పొందుకోలేము. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని యథార్థమైనటువంటి నీతి దగ్గరికి ఎప్పుడైతే వస్తావో అది నీకు జీవదాయకముగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చూస్తే దుష్ట క్రియలు విడువక చేయబడు, అంటే నీకు వాక్యము బోధించబడుతుంది, నీకు వాక్యము చెప్పబడుతుంది. సంవత్సరాలు తరబడి నువ్వు వాక్యం వింటున్నావు, అయినప్పటికీ చెడు ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుని రాజ్యానికి మనము వారసులము కాము. దేవుని వాక్య ప్రకారము మనము జీవించినప్పుడు మాత్రమే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తే ఆయన కనుదృష్టి మన మీద ఉండదండి. అందుకనే వాక్యం చెప్తుంది ఏంటంటే, వాక్యంలో 19వ వచనంలో దుష్ట క్రియలు విడువక చేయబడి తన మరణమునకే చేస్తుండంట. ఎందుకు ఈ దుష్ట క్రియలు? ఎందుకు ఈ చెడు? ఎందుకు ఈ పాపము? ఎందుకు ఈ అవినీతి? మన జీవితంలో క్రీస్తు మన జీవితంలో క్రీస్తు యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ఆశపడినట్లయితే వాక్యము ఏ రీతిగా నీకు బోధించబడుతుందో, వాక్యము ఏ రీతిగా మనకు చెప్పబడుతుందో దాని ప్రకారము తూచా తప్పకుండా విశ్వాసులకు బైబిలే ప్రామాణికం. విశ్వాసులకు బైబిలే ప్రామాణికం. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనము అవలంబిస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క కృప మన జీవితంలో విస్తరించబడుతుంది. అందుకనే ఇక్కడ దుష్క్రియలు చేయక, దుష్క్రియలు అనగా చెడు క్రియలు, చెడ్డ పనులు, పాపము, మలినము, ఇవన్నీ కూడా దుష్టక్రియల కిందికి వస్తుంటాయి. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా దుష్టక్రియనే. అవి చేస్తే మరణమునకే చేయనండి. పాపం ఈరోజు మనలో ఉందా? చెడు మనలో ఉందా? అవినీతి మనలో ఉందా? మోసం మనలో ఉందా? ఇంకా ఏది మనలో ఉన్నా దేవుని రాజ్యానికి మనం వారసులం కాలేమండి. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవు, యథార్థమైన నీతి నువ్వు ఆధారం చేసుకోవాలి. యథార్థమైనటువంటి నీతి నీకు జీవదాయకంగా ఉంటుంది. ఆ జీవం ఏంటంటే క్రీస్తే జీవము, నేనే మార్గం, సత్యం, జీవం అంటున్నాడు. ఆ జీవంలో నువ్వు స్థిరపరచబడాలి. ఆ జీవంలో నువ్వు ఎస్టాబ్లిష్ అయినప్పుడు మాత్రమే దేవుని ప్రణాళికలో మనం స్థిరపరచబడతాం. 14 సామెతలు 14:12 చూస్తే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే అది తుదకు మరణమునకే త్రోవదీస్తాం. మనం అనుకుంటాం తప్పు చేసేటప్పుడు ఇదేం తప్పు కాదులే, మనం అనుకుంటాం ఇదేం తప్పు కాదు. స్నేహితులు చెప్తారు ఇదేం తప్పు కాదు చేయండి, బంధువులు చెప్తారు ఇదేం తప్పు కాదు చేయండి, చేయొచ్చు, నో ప్రాబ్లం అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యముతో ఆ పనులు సరితూగకపోతే అది మరణానికి దారితీస్తుంది. చూడండి ఇక్కడ వాక్యం ఏమనుందో, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు. మనం తప్పు చేసేటప్పుడు మనకు తప్పని తెలియదు, అది మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇది తప్పు మార్గం అని తెలియదు మనకు. అయినా తప్పును ప్రేరేపిస్తూ ముందుకు వెళ్తాం. అయినప్పటికీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే చివరికి అది ఎక్కడికి దారితీస్తుందంట? మరణానికి దారితీస్తుందంట. ప్రపంచంలో అనేక మందిని చూస్తూ ఉంటాం, పేపర్స్లలో చూస్తూ ఉంటాం, అనేక రీతులు, అనేక మెసేజెస్, వార్తలు చూస్తూ ఉంటాం. చాలామంది కూడా చేస్తూ ఉంటారు సంతోషంగా, లోకంలో ఉన్న ఆ భ్రష్టత్వం అంతా కూడా ప్రేమిస్తుంటారు. చివరికి కొంచెం చనిపోతూ ఉంటారు. ఎందుకు? ఎంజాయ్ చేసేటప్పుడు అది ఎవరికి కూడా తెలియదు అది తప్పని, కానీ చివరికి అదేం చేస్తుందంట? అది మరణముకు త్రోవ తీస్తుందంట. ప్రియ దేవుని సంగమ, మనం వేసే ప్రతి అడుగులో దేవుని సన్నిధి కనబడుతుందా?
మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని జ్ఞానం ఉపయోగపడుతుందా? నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని సన్నిధి నీతో పాటు వస్తుందా? మోషతో అంటాడు, నీ సన్నిధి నాకు ముందుగా వెళ్ళకపోతే నేను వెళ్ళను. మనం ఎప్పుడన్నా ప్రార్థిస్తున్నామా, అయ్యా నీకు వ్యతిరేకంగా నేను బ్రతుకుతున్నానా, నాలో చెడుందా, నాలో అసహ్యం ఉందా, నాలో పాపం ఉందా, నాలో క్రోధం ఉందా, నాలో దుష్క్రియలున్నా? ఎప్పుడన్నా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించామా? ప్రార్థించం. ఎందుకంటే అవన్నీ మనల్ని ప్రభుత్వం చేస్తుంటాయి కాబట్టి. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణములకే త్రోవ తీయునని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. మనం చేసే ప్రతి పని దేవుని దగ్గరికి నడిపిస్తుందా? మనం చేసే ప్రతి పని సాతాను దగ్గరికి నడిపిస్తుందా? అది పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. లోక క్రియలు, దుష్ట క్రియలు, చెడు క్రియలు, చెడు పనులు, చెడు పాపం అంతా కూడా మనలో ఉంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కార్యాలు మనలో ఉండవండి. తుదకు మరణానికి దారితీస్తాయి. ఒకవేళ దుష్ట క్రియలో నాటబడతాం. ఆయన ఏ స్థానంలో ఉండో ఆ స్థానంలో దేవుడు మనల్ని కూర్చోబెడతాడు. ఈ మధ్యాహ్న కాల వేళలో మన జీవితము దేవుని వాక్యము ద్వారా దిద్దబడినట్లయితే, మన జీవితము దేవుని వాక్యము ద్వారా సరిచేయబడితే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని దగ్గరికి నడిపించబడతాం. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయము ఏ రీతిగా ఉంది దేవుని ఎదుట? 15వ అధ్యాయం 10వ వచనం, సామెతలు 15:10 లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15:10లో మనం చూస్తే ఇక్కడ వాక్యం ఏమన్నది? మార్గము విడిచిన వానికి, ఏ మార్గము? సత్య మార్గము. మార్గము విడిచిన వానికి ఏ మార్గము? క్రీస్తు మార్గము. ఏ మార్గము? నీతి మార్గము. ఏ మార్గము? యథార్థమైన మార్గము. ఏ మార్గము? పరిశుద్ధమైన మార్గము. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలదు. ఏంటంట? ఏ మార్గము విడిచిన వానికి? దేవుని మార్గము విడిచిన వారికి, దేవుని వాక్యాన్ని ధిక్కరించి తిరిగే వారికి. ఏ మార్గము? దేవునిలో మరి చేయకుండా సాతాను క్రియలు చేసేవారికి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇక్కడ వాక్యం ఏమనుందంటే, ఏమనుంది అక్కడ? మార్గము విడిచిన వానికి. మార్గము విడిచిన వానికి ఏ మార్గం అంటే దేవుని మార్గము. ఏ మార్గము? దేవుని మార్గము, సత్య మార్గము, నీతి మార్గము, యథార్థ మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గము. ఇవి విడిచి తిరుగుతేనంట కఠిన శిక్ష కలదు. గద్దింపును ద్వేషించువారు మరణానికి పాత్రులమైపోతాం. దేవుని రాజ్యానికి పాత్రులం కాదండి, మరణానికి పాత్రులమవుతామని దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. ప్రియ దేవుని సంగమా, నువ్వు అనేక సంవత్సరాల తరబడి నువ్వు దేవుని వాక్యం వింటున్నావేమో. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నావా? మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర సాతానికి మనం చోటించామా? ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు లేకుండా మనము దేవుని రాజ్యానికి వెళ్తాము అని అనుకుంటే అది పొరపాటే. క్రీస్తు లేకుండా నేను దేవుని బిడ్డను, దేవుని వారసురాలను అనుకోవడం అది పొరపాటే. నీకు ఎంత మంచి ప్రార్థన చేయవలసిన, ఎంత మంచిగా వాక్యం చదవచ్చినా, ఎంత మంచిగా పాట పాడాల్సిన, నీ మార్గము ఎటువైపు నడుస్తుంది? నీ మార్గం ఎటువైపు వెళ్తున్నావు? నీ నడక ఎటువైపు వెళ్తుంది? నువ్వు దేవునిలో ఆత్మీయతలో దినదినం కూడా అభివృద్ధి చెందుతున్నావా, లేకపోతే భ్రష్టత్వంలోకి మనం వెళ్తున్నామా? దేవుని వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష. ఏంటంటే నరకానికి పంపించబడతాం. అగ్ని ఆరదు, పురుగు చావని ప్రదేశం అది. నీ జీవితంలో క్రీస్తు స్థాయి ఎక్కడుంది? దానియేలు గ్రంథంలో చెప్తాడు ఏంటంటే నీ విశ్వాసాన్ని కొలమానులో పెట్టి దేవుడు కొలుస్తాడంట. నీ విశ్వాసము దేవుడు కొలుస్తున్న క్రమంలో నీ ఆత్మీయ స్థితి దేవుని వాక్యంతో సరితూగుతుందా? మన ఆత్మీయులంగా మనం ఎదుగుతాం. వాక్యం వినబడుతున్నప్పుడు వాక్యము ద్వారా మన జీవితాన్ని దిద్దుకుంటున్నామా? సరిచేయబడుతున్నామా? ఇంకా లోకం అనే భ్రష్టత్వంలోనే
నడుచుకుంటున్నామా? వాక్యము సూటిగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో నీ ఆత్మీయ స్థితిని నువ్వు పరీక్షించుకోవాలి. ఏమన్నా మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారు మరణము పొందుతారంట. మరణము పొందుతారంట. గద్దింపును విడిచిన వారు మరణము పొందుతారంట. అక్కడ దేవుని ఆజ్ఞకు లోబడి, ఆది దంపతులు ఆజ్ఞకు లోబడినంత కాలము దేవుని కృప, దేవుని మహిమ, దేవుని సర్వోన్నతమైనటువంటి జ్ఞానాన్ని వారు అనుభవించారు. ఎప్పుడైతే ఆజ్ఞను తృణీకరించారో, దేవుని పక్కకు పెట్టారో, దేవుని వాక్యాన్ని తృణీకరించి సాతానుకు ఎప్పుడైతే చెవియొగ్గారో అప్పుడు సమస్యలు ప్రారంభమైనాయి. ఆశ, లోకాన్ని తెలివినిచ్చే ఆ పండును ఎప్పుడైతే తిన్నారో అప్పుడు సమస్య ప్రారంభమైంది. మన ఆత్మీయ స్థితి దినదినం కూడా దేవుని వాక్యాన్ని భుజించే స్థితిలో ఉన్నామా? దేవుని వాక్య ప్రకారం మనం బ్రతుకుతుంటున్నామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమనుంది రాయబడి ఉందంటే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతుంట. మనం ఏం చేసినా, అరే నేను చేసేది తప్పేం లేదు, నేను చేసే మార్గంలో పాపం లేదు, నేను చేసేది కరెక్టే, నాకు ఏ సంబంధాలు ఉన్నా, ఏ రీతిగా వెళ్ళినా, త్రాగుడు తప్పు కాదంటారు ఒకరు, ఇంకొకరు తప్పు కాదంటారు, ఇంకొకరు తప్పు కాదంటారు. ఏది చేసినా వారికి ఎట్లా కనిపిస్తుందంట? బాగానే కనిపిస్తుందంట. కానీ వాక్యం చూడండి, ఒకనే మార్గము వాని దృష్టికి యథార్థంగా, అంటే తప్పు చేసిన తప్పులా కనిపించదంట. తప్పు చేసేవారికి తప్పుగా కనిపించదు. వాక్యంలో చూడండి, అయినను తుదకు అది మరణమునకు చేరుతుందంట. ఈరోజు నీ నడిపింపు, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాలు దేవుని జ్ఞాన ప్రకారముగా మనము తీసుకుంటున్నామా? దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా? ఒకవేళ దేవునికి వాక్య ప్రకారం నీ ఆలోచన విధానం, నీ నడిపింపు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన విధానము దేవుని వాక్యంతో సరితూగకపోతే చివరికి మరణానికి దారి తీస్తుంది. ఆ మరణము అగ్నిగుండానికి, నరకానికి దారి తీస్తుంది. అదే యథార్థమైనటువంటి నీతి నీలో ఉంటే, క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఆ యథార్థమైనటువంటి నీతి మనలో ఉంటే దేవుని రాజ్యానికి మనం వారసులమవుతాం. ఆయన ఏ స్థానమున ఉన్నాడో ఆ స్థానమున దేవుడు మనల్ని నిలబెడతాడు. కనుక అందుకనే దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికే రీతిగా మనం ఉండాలి. అందుకని స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, వాని దృష్టికి యథార్థం, అంటే తప్పు చేసే ప్రతిదీ కూడా తప్పని వారికి తెలియదు. ఏ తప్పు అయినా అది మోసమైన, అవినీతి అయినా, అక్రమమైన, అబద్ధమైన, చాలామంది చిన్న అబద్ధాలు ఆడుతుంటారు. ఎందుకంటే అది అబద్ధమని తెలిసినా కానీ అబద్ధాలు ఆడుతుంటారు. తప్పు అని తెలిసిన తప్పు పనులు చేస్తుంటారు. కానీ తుదకు ఎక్కడ తీసుకెళ్తుందంట? ఒక్కొక్కటి ఎక్కడికి తీసుకెళ్తుంది? అది మరణానికి దారితీస్తుంది. ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో క్రీస్తు ఏ రీతిగా చూపిస్తున్నావు ప్రపంచానికి? నీ జీవితంలో దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసిగా నీవు క్రీస్తును ఏ రీతిగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నావు? ఒక పాపిగా ప్రచారం చేస్తున్నావా? లేకపోతే ఒక నీతివంతంగా జీవిస్తూ ఒక నీతిని ప్రచురం చేస్తున్నావా? ఈ లోకంలో అది మనము వాక్యము ద్వారా సరిదిద్దుకునే రీతిగా మనం ఉండాలి. కనుక యెషయా గ్రంథం 22:14 వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏంటంటే, సంతోషించి ఉత్సహించురు కాగా ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా అనుచున్నాడు, మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదని ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవు. అంటే తప్పు చేస్తే తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే, అంతే. ఇంకా దాన్ని ఎవరు కూడా కొట్టిపోయారు. ఒకవేళ తప్పు చేసినా ఆ తప్పును దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా నువ్వు సరి చేయబడితే, మన పాపాలన్నీ కూడా క్షమించి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక మనల్ని క్షమించి ప్రతి పాపము నుండి మనల్ని తప్పిస్తాడంట. ఇక్కడ చూస్తే వాక్యం ఏమనుందంటే, ఇక్కడ ఏమని రాయబడింది? మీరు మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదని ప్రభువు చెప్తుందంట. తప్పకుండా సంభవించదు, కానీ
ఒక విజ్ఞాపన, ఒక వెసులుబాటు ఏంటంటే ఆ తప్పును దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా దిద్దబడాలి. ఎప్పుడైతే దిద్దబడుతుందో అప్పుడు మనము రక్షించబడతాం. ఈరోజు అనేకులు అనేక రీతులుగా పాపభరితమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటారు. అనేకులు అనేక రీతులుగా మగ్గిపోతుంటారు. మన ఆత్మీయ స్థితి దేవునితో ఏ రీతిగా ఉందో మనం ప్రతిరోజు కూడా దినదినము పరీక్షించుకొని, నేను గత వారంలో ఆదివారం నాడు చెప్పాను, నేను ఈ ఆదివారపు దినమున నీ హృదయం దేవునితో ఎట్లా ఉందో సోమవారం కూడా అదే రీతిగా ఉండాలి, మంగళవారం కూడా అదే రీతిగా ఉండాలి, బుధవారం కూడా అదే రీతిగా ఉండాలి, క్రీస్తు వచ్చు పర్యంతం వరకు కూడా అదే రీతిగా ఒక్కరే దేవునితో సహవాసం కలిగి జీవించినప్పుడు మాత్రమే నీ జీవితము ద్వారా దేవుని నామానికి మహిమ. అంతేకాని ఒక నామమాత్రమైనటువంటి విశ్వాసిగా, ఒక నామమాత్రమైనటువంటి క్రైస్తవునిగా మనం ఉంటే మన జీవితం ద్వారా దేవుని నామానికి ఎన్నటికీ కూడా మహిమపరచబడాడు దేవుడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం మనం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మన ముందు దేవుడు పెట్టాడు, మరణం పెట్టాడు, శాపం పెట్టాడు, ఆశీర్వాదం పెట్టాడు, జీవం పెట్టాడు. నువ్వు ఏది కోరుకుంటావు? ఏది కోరుకోవాలని జీవాన్ని ఎప్పుడైతే కోరుకుంటావో దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాం. ఆ జీవము కొరకు నువ్వు ప్రాకులాడితే, నువ్వు బ్రతికినన్ని రోజులు మరి యథార్థమైనటువంటి నీతి కొరకు నువ్వు ప్రాకులాడితే, ఆ జీవం కొరకు క్రీస్తే ఆ జీవము, ఆ యథార్థమైనటువంటి ఆ నీతి, ఆ జీవం కొరకు నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు దాని కొరకు ప్రాకులాడితే దేవుని భూమి మీద కళ్ళు మూసిన దేవుని రాజ్యంలో నువ్వు కళ్ళు తెరవబడతాయి. అది దేవుడిచ్చే నిరీక్షణ. అట్టి నిరీక్షణ ప్రపంచంలో ఉన్న వారందరికీ లేదండి. దేవుని రక్తంలో కడగబడిన వారికి మాత్రమే, నీతిగా జీవించే వారికి మాత్రమే, యథార్థంగా బ్రతికే వారికి మాత్రమే, పరిశుద్ధంగా జీవించే వారికి మాత్రమే, మరి దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించే వారికి మాత్రమే దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు వారు మాత్రమే నీతిమంతులు. 100 మంది చర్చకు వస్తే 100 మంది నీతిమంతులు కాదు, వాక్య ప్రకారము బ్రతికిన వాడు మాత్రమే నీతిమంతుడు. ఈరోజు నీ ఆత్మీయ స్థితి దేవునితో ఏ రీతిగా ఉంది? నీ ఆత్మీయమైనటువంటి స్థితిలో మరి ఏ రీతిగా ఉంది? 25వ అధ్యాయం యెషయా గ్రంథం 25:8 ఒక వాక్యం మనం చదువుకుందాం. ఇక్కడ యెషయా గ్రంథం 25:8 మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగూ జరుగునని యెహోవా సెలవు. ఎప్పుడు చేస్తాడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఎప్పుడు చేస్తాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు. వాక్యం చూడండి ఇక్కడ, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయను, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగూ జరుగునని యెహోవా సెలవు. ఎందుకంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తీసేశాడంట. అంతేకాకుండా హెస్కేలు గ్రంథంలో 18:20 ఇక్కడ ఏమన్నది? ఇక్కడ హెస్కేలు 18:20 త్వరగా చదివండి. పాపము చేయువాడే మరణం. ఎవరు చేస్తారు? ఎవరు మరణం నొందుతారంట? పాపము చేయ. ఎందుకంటే ఆది దంపతులు ఎప్పుడైతే వాక్యాన్ని ధిక్కరించారో, ఎప్పుడైతే వాక్యాన్ని తృణీకరించారో, ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చే జీతము మరణం. అది రూట్ కాజ్, అది మూల కారణం మరణానికి. నీ జీవితంలో పాపం ఉంటే, మన జీవితంలో చెడు మనల్ని ప్రభుత్వం చేస్తే, మన జీవితంలో క్రీస్తు లేకుండా దేవుని యొక్క లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వము, లోకంలో ఉన్నటువంటి దుష్టక్రియలు, లోకంలో ఉన్నటువంటి చెడు మనలో ఉంటే దేవుని రాజ్యానికి వారసులం కాదు. వాక్యం చూడండి ఇక్కడ, పాపము చేయు వాడే. ఎవరు? ప్రపంచంలో 840 కోట్ల జనాభా ఉంది. అలా దేవునికి ప్రజలు ఎంతమంది? పాపం చేసేవారు ఎంతమంది? ఇక్కడ చూడండి, పాపము చేయు వాడే, వారు కాదు, వాడే అంటే పాపం చేయు వాడే మరణము నొందుతాడంట. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుని మోయుట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందుతుందంట. ఎవరికి చెందుతుందంట? ఎవరు నీతి చేస్తారో వారికే చెందుతుందంట. ప్రియ దేవుని సంగమా, నీ నీతి ఎక్కడుంది ఈరోజు? నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది? ఇక్కడ చూడండి, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందుతుంది. 840 కోట్ల జనాభాలో ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్తారు?
ఎంతమంది మరణిస్తారు, ఎంతమంది శిక్షకు లోబడతారు, ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్తారు. మన ముందు శాపం ఉంది, మన ముందు మరణం ఉంది, మన ముందు జీవం ఉంది. ఏది కోరుకుంటారో కోరుకోండి. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందుతుందంట. ఇంకోరు నీతి వల్ల నేను మా ఇంట్లో 5గురం ఉన్నామండి, నేను ఒక్కదాన్నే చర్చికి వస్తున్నా, నేను ఒక్కదాన్నే రక్షింపబడ్డా, నా రక్షణ ద్వారా మా ఇంట్లో అందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్తారు. అది అవాస్తవం. ఎవరి నీతి వారికే. నేను అప్పుడప్పుడు చర్చికి వస్తానండి, అప్పుడప్పుడు నేను వాక్యం దేవుని మందిరానికి వస్తా. ఎవరి నీతి వారికే చెందుతుంది. నువ్వు దేవుని కొరకు నీతిగా బ్రతికితే ఆ నీ నీతి మాత్రమే దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంట్లో ఉన్న వారందరినీ రక్షించదు ఆ నీతి. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. సరిపోదా వాక్యం? ఈ రోజు నుండి మన ఆత్మీయ స్థితి దేవుని వాక్యంతో దిద్దబడినప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఉంటాం. దిద్దబడినన్ని రోజులు సాతాను మనుషులంగానే మనం ఉంటాం. ఎన్ని సంవత్సరాలు మన సంవత్సరంలో గతించిపోతున్నాయి. మన సంవత్సరంలో తరాల తరబడి వాక్యం వింటూ ఉంటున్నాం, కానీ దిద్దబడుతున్నామా? సరిచేయబడుతున్నామా? ఆత్మీయ స్థితిలో మన ఆత్మీయ స్థితి దేవుడు కొలమానంలో కొలుస్తున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఎక్కడుంది? వాక్యం చూడండి, ఇక్కడ నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందుతాడట. మరి నీ నీతి నువ్వు చెప్పవచ్చు. ఈరోజు నేను 30 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నా, ఓకే, ఎవరు కాదనట్లేదు. ఇంకొక చెప్పొచ్చు, నేను 40 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నా, ఎవరు కాదనరు. నేను ప్రతిరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా, ఎవరు కాదనరు. కానీ వాక్యముతో నీ జీవితం సరితూగుతుందా? వాక్యం చూడండి, ఇక్కడ నీతి పరుని నీతి ఏంటి? నీతి పరుడు అంటే క్రీస్తులో ఉన్న నీతి నీలో కనబడాలి, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత నీలో కనబడాలి, క్రీస్తులో ఉన్నటువంటి యథార్థత నీలో కనబడాలి, క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ నీలో కనబడినప్పుడు మాత్రమే నీవు నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. అప్పటి వరకు నో. నీ ఆత్మీయ స్థితి, అందుకనే నేను ప్రతిసారి చెప్తున్నాను, నీ ఆత్మీయ స్థితి దినదినం కూడా పరీక్షించబడాలి, పరీక్షించుకోవాలి, సరిదిద్దబడాలి. అప్పుడు మాత్రమే నీ జీవితము దేవుని రాజ్యంలో నాటబడుతుంది. వాక్యం చూడండి, నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును. దుష్టుని నీతి. ఎవడి దుష్టుడు? ఎవరి దుష్టులు అంటే సాతాను క్రియలు జరిగించేవాడు. సాతాను ఏం జరిగిస్తాడు? పాపము జరిగిస్తాడు. ఆజ్ఞను అతిక్రమించేటట్టు సాతాను చేశాడు ఆది దంపతులను. తద్వారా మరణము లోకానికి వచ్చింది, చెడు లోకానికి వచ్చింది, శాపం లోకానికి వచ్చింది. అందుకనే వాక్యాన్ని ధిక్కరించకుండా వాక్యపు వెలుగులో నువ్వు దినదినము కూడా వర్ధిల్లినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మహిమ నీ జీవితం ద్వారా. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మహిమ. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందిన. దుష్టుని దుష్టత్వము దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందుతుందంట. ఎవడు పాపం చేస్తే ఆ పాపము వారితో ఉంటుంది. అందుకనే నీ క్రియలు మంచివైనవి సరే, చెడ్డవైనవి సరే, ప్రతి క్రియ దేవుని సన్నిధిలో పరీక్షించబడుతుంది. దేవుని రాజ్యం ఎదుట మనం నిలబడాలి, దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడాలి. అదే 21వ వచనంలో చూడండి, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ, చూడండి ఇక్కడ అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. దేవుని రాజ్యంలోకి నువ్వు చేర్చబడతావు. అది సత్యము, అది సువార్త. ఏం చేయాలి? మనము ఒక వెసులుబాటు దేవుడు కల్పించాడు మానవులకు. ఏం చేయాలంట? అయితే ఆ దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నువ్వు 100 పాపం చేయొచ్చు గాక, 200 పాపాలు చేయొచ్చు గాక, 1000 తప్పులు చేయొచ్చు గాక, కానీ వాక్యము చేత దిద్దబడి దేవుని సన్నిధిలో నువ్వు పరీక్షించబడి దేవుని వాక్య ప్రకారం నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో, వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏమనుంది అక్కడ వాక్యము? అయితే చూడండి, దుష్టుడు తాను చేసిన పాపం అన్నిటినీ విడిచి నా కట్టడలను, అంటే దేవుని వాక్యాన్ని
అనుసరించి, నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన యెడల అతడు మరణము పొందడు. నువ్వు ఈడ కళ్ళు మూసినా అక్కడ తెరవబడతాయి నీ కళ్ళు. దేవుడు యుగ యుగములకు రారాజు, ఆయనతో పాటు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. ఆవశ్యకముగా అతడు బ్రతుకును. అది సత్యం. అందుకొరకే యేసు క్రీస్తు 2025 సంవత్సరాల క్రితము పరమును విడిచి మన కొరకు భూమి మీదకి పంపించబడ్డాడు. ఆయన చేసిన త్యాగము ఈరోజు నీ జీవితంలో వ్యర్థమైపోతుందా? ఆయన చేసిన త్యాగము నీ జీవితంలో ఫలీకృతం అవుతుందా అనేది నీ జీవితము వాక్యము ద్వారా సరితూగబడాలి. వాక్యంలో చూడండి, ఇక్కడ అతడు మరణం నందుడు అవశ్యముగా బ్రతుకుతాడని లేఖన భాగాలు చెప్తుంది. కనుక యెహెజ్కేలు గ్రంథం 18:23 వచనంలో ఏమనుందంటే, యెహెజ్కేలు గ్రంథం 18:23 చాలా ఉంది వాక్యం. ఒక 2 నిమిషాలలో ముగిస్తాను, నేను కన్క్లూజన్ ఇచ్చేస్తాను. 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దేవుడు అంటున్నాడు ఇక్కడ. దేవుని వాక్యం చూడండి ఇక్కడ. అంటే తప్పు చేసేటోడు కూడా, తప్పు చేసే వ్యక్తులు కూడా సరిదిద్దబడి దేవుని రాజ్యానికి రావాలి. అప్పుడు దేవుని నామానికి మహిమ. చూడండి వాక్యం, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని, ఏంటంట తమ ప్రవర్తనను దిద్దుకోవాలి. ఎట్లా దిద్దుకుంటాం? ఎట్లా దిద్దుకుంటాం? బయట రోడ్డు మీద దిద్దుకుంటామా? చాయ్ డబ్బాల కాడ కూర్చొని మాట్లాడితే దిద్దుకుంటామా? ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు కలిసినప్పుడు దిద్దుకుంటామా? ఎప్పుడు దిద్దుకుంటాం? వాక్యం చూడండి ఇక్కడ, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈరోజు 100,000 తప్పులు చేయొచ్చు గాక, ఓకే, నో ప్రాబ్లం. కానీ నీ జీవితము వాక్యము ద్వారా దిద్దబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితము వాక్యము ద్వారా దిద్దబడి సరిచేయబడినప్పుడు మాత్రమే నీ జీవితము ద్వారా దేవుని నామానికి మహిమ. ఈరోజు తప్పు చేశాం, దేవా నన్ను క్షమించి, ఇంకొకసారి ఆ తప్పు జోలికి వెళ్ళను. దుష్టక్రియలు చేశా దేవా, ఈరోజు తప్పు చేసిన, నీకు విరుద్ధంగా, నీ వాక్య విరుద్ధంగా నేను బ్రతికిన, దేవా నన్ను క్షమించు, నన్ను సరిచేయి. ఒక మాట ప్రార్థన చేయి. ఆయన కట్టడలను అనుసరిస్తే దేవుడు నీ అందు సంతోషిస్తాడంట. చివరిగా చదువుకుందాం మళ్ళొకసారి. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషమా కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నువ్వు ఈరోజు సరిచేయబడతావా? ఈరోజు సరిదిద్దబడతావా? లేకపోతే నీ పాపాలు 1001 కంటిన్యూ చేసుకుంటూ పోతావా? ఈరోజు అది నీ ఇష్టం. ఈ రోజు వరకు 1000 పాపాలు చేయొచ్చు గాక, 1000 చెడు పనులు చేయొచ్చు గాక, అవినీతి పనులు చేయొచ్చు గాక, 1000 చేయొచ్చు గాక. ఈ వాక్యము విన్న తర్వాత 1001 చేస్తావా? 1000 వరకే ఫుల్ స్టాప్ పెట్టి దేవుని వాక్యం చేత సరితూర్చబడి దిద్దుకొని ఈ రోజు నుంచి, దేవా నేను యథార్థమైన నీతి కొరకు నా జీవితాన్ని సాగిస్తా, యథార్థమైనటువంటి నీతి కొరకు నేను బ్రతుకుతా. ఈ రోజు నుంచి పాప రోత జీవితము నాలో రిపీట్ కాదా అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అప్పుడు నీ జీవితం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. దేవుని సంగమా, మనం బ్రతుకుతే, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతుకుటే క్రీస్తు కొరకే బ్రతుకుతా. నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? అమ్మ నాయన కొరకు బ్రతుకుతున్నామా? బంధువుల కొరకు బ్రతుకుతున్నామా? స్నేహితుల కొరకు బ్రతుకుతున్నామా? మనకున్న బిల్లవట్ కొరకు బ్రతుకుతున్నామా? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఈ మధ్యాహ్న కాల వేళలో వాక్యం నీకు విత్తబడింది. ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుందామా? ఒక 2 నిమిషాలు తలలు వంచి మనం ప్రార్థన చేద్దాం. అందరు కూడా, ఒకవేళ దేవునికి విరుద్ధమైన మనసు మనలో ఉందేమో, దేవుని విరుద్ధమైన ఆలోచనలు మనలో ఉన్నాయేమో, పాప రోత జీవితానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టి దేవునికి నీతివంతమైనటువంటి జీవితంలో మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, జీవంను కోరుకోమంటున్నాడు, ఆశీర్వాదాన్ని కోరుకోమంటున్నాడు. ఆయన ఏది కోరుకుంటావు? శాపాన్ని కోరుకుంటావా? మరణాన్ని కోరుకుంటావా? అది నీ ఇష్టం.
ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభువా నాతో మాట్లాడు, నా హృదయంలో ఉన్న చెడును తొలగించు ప్రభువా, నీతివంతమైనటువంటి జీవితంలో నేను జీవించాలి ప్రభువా, పరిశుద్ధమైనటువంటి జీవితం నాకు దయచేయి ప్రభువా, పాత రోత జీవితాన్ని తొలగించి ప్రభువా, నీ కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితంలో నేను జీవించి ఇప్పటి వరకు 1000 పాపాలు చేయొచ్చు గాక, కానీ ఈ రోజు నుంచి 1001 చేయను ప్రభువా.